వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంఘ సంస్కర్త, బడుగు వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపేందుకు జీవితాంతం జ్యోతిరావు పులే కృషి చేశారు అని తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడి నవంబర్ 28, 2025 సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటం ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పూలే వర్ధంతిని పురస్కరించుకొని గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటూ ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. మహాత్మా గాంధీ కన్నా ముందే దేశం అంతా కూడా జ్యోతిరావు పూలే గారిని మహాత్ముడిగా పిలుచుకున్నారు. ఆయన అంటరానితనం మీద కానీ, బానిసత్వం మీద కానీ, ఆ రోజు శ్రమ దోపిడీ మీద కానీ, సమాజంలో బాలికల విద్య, మహిళా చైతన్యం, అట్లాగే వితంతువులకి ప్రోత్సాహం, ఇటువంటి సామాజిక చైతన్యమైన కార్యక్రమాలు తీసుకొని సమాజంతో మహాత్ముడిగా పిలువబడ్డారు ఆయన. అదేవిధంగా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి స్కూల్ నడపడం కావచ్చు, మరి వితంతువుల్ని అభివృద్ధికి ముందుకు తీసుకురావడంలో కావచ్చు, వాళ్ళకి అండగా నిలబడటం కావచ్చు, బాలికల స్కూల్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, వితంతువులకి గృహంగా ఏర్పాటు చేయడం కావచ్చు, ఆ రోజు బ్రిటిష్ దేశస్తుల మీద, అట్లాగే ఈ అంటరానితనం మీద, అట్లాగే ఈ దోపిడీ వర్గాల మీద పోరాటం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన ప్రచురించిన వార్తా కథనాలు కావచ్చు, ఆ రోజు సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. తప్పకుండా ఇటువంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో ముందుకెళ్లి సమాజంలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అంటరానితనం కావచ్చు, కుల వ్యవస్థ నిర్మూలన కావచ్చు, మహిళా ఉద్ధరణ కావచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలకి ఆయన స్ఫూర్తినిచ్చారు. సత్య సోదర సమాజం అనే ఏర్పాటు చేసి ఆయన ఇవన్నీ కూడా హక్కుల కోసం, ఆ వర్గాలు, ఆ కులాలు, మతాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన ఒక సామాజిక తత్వవేత్తగా, ఉద్యమకారుడిగా, సంఘ సేవకుడిగా దేశం అంతా కూడా గౌరవించి ఆయనకి ఈ రోజు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడలో అందరూ ముందుకెళ్ళాలి.